ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మనకు ఒక గొప్ప నమ్మకాన్ని, భరోసాను కలిగిస్తుంది. మన జీవితంలో ఎన్నో పరీక్షలు, శోధనలు ఎదుర్కొంటాం. కానీ దేవుడు మన బలహీనతలను తెలుసుకుంటూ మనం భరించగలిగినంత మాత్రమే అనుమతిస్తాడు, కానీ అంతకంటే ఎక్కువగా అనుమతి ఇవ్వడని. అంతేకాకుండా ప్రతి శోధన నుండి తప్పించుకునే ఒక మార్గాన్ని సిద్ధం చేస్తాడని తెలియజేస్తున్నాడు. యోబు తన జీవితంలో ఎన్నో శోధనలు ఎదుర్కొన్నాడు. అతడు తన పిల్లలను కోల్పోయాడు, ఆస్తిపోయింది, శరీరంలో బాధ. అయినప్పటికీ యోబు దేవునిపై నమ్మకాన్ని కోల్పోలేదు. చివరికి దేవుడు అతనికి రెండింతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఇది శోధనలో దేవుడు తప్పించుకునే మార్గాన్ని కల్పించగలడని చూపిస్తుంది. ఇది విన్నప్పుడు దేవుడు అసలు శోధనలు ఎందుకు అనుమతిస్తాడు అనే ప్రశ్న వస్తుంది. దీనికి సమాధానం, శోధనలు అనేవి మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, మన ఆత్మీయ పురోగతికి మరియు మనం దేవునికి మరింతగా దగ్గరయ్యేందుకు ఉపయోగపడతాయి. బంగారాన్ని నిప్పు శుద్ధి చేసినట్లుగా శోధనలు మనల్ని శుద్ధి చేస్తాయి. దేవునిపై మన విశ్వాసం, నిరీక్షణ మరింత బలపడేలా చేస్తాయి. మనం దేవుని మీద నిజమైన విశ్వాసం కలిగి ఉన్నామా లేదా అనేది శోధనల ద్వారా స్పష్టమవుతుంది. మనం శోధనలలో ఉన్నప్పుడు దేవుని సహాయం కోరుతాం. మనం బలహీనతల్లో ఆయన బలం అనుభవించగలుగుతాం. శోధనలు మనలో ఆత్మీయ ఎదుగుదల తెస్తాయి. మన ఆత్మ స్థిరపడడానికి, మన ఆత్మీయ స్థితి పెంపొందడానికి ఇవి సహాయపడతాయి. కాబట్టి శోధనలను చూసి మనం భయపడకుండా దేవునిపై విశ్వాసంతో ముందుకు సాగాలి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును అని. ప్రియులారా, మనము ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదురింపలేదు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని. సహోదరి సహోదరులారా, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము సహింపగలిగినంతకంటే ఎక్కువగా నీవు మమ్మను శోధింపబడనీయవని, అంతేకాకుండా సహింపగలుగుటకు నీవు శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయదు అని, శోధనలనేవి మా విశ్వాసాన్ని పరీక్షించడానికి,
మా ఆత్మీయ పురోగతికి మరియు నీకు మరింతగా దగ్గరయ్యేందుకు ఉపయోగపడతాయని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ యందు విశ్వాసముంచి ప్రతి శోధనను ధైర్యంగా ఎదుర్కొంటూ ఆత్మీయంగా పురోగతి చెందుతూ నీకు మరింతగా దగ్గరయ్యే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించి వాడవైన నీ వైపు చూచుచు మా ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తే వారంగా ఉండుటకు కృపచూపమని, మా ఆత్మయు జీవమును శరీరమును నీ రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు నీవే కాపాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.